నువ్వు శారీరకంగా కలవటానికి నిజంగా అంత ఇంపార్టెన్స్ ఇస్తే కనుక వాళ్ళు 6 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి భార్యాభర్తలుగా వాళ్ళు కలుస్తూనే ఉన్నారు మరి శారీరకంగా. మరి దానికి ఇంపార్టెన్స్ ఏమన్నా? దానికి ప్రతిఫలంగా ఒక బుడ్డోడు ఉన్నాడు, ఆడు పుట్టాడు, 2 years ఉన్నాయి, చెప్తున్నాను నేను ఉదాహరణకి. సో ఇక్కడ బలంగా మాట్లాడవలసింది సౌజన్య, నువ్వు మాట్లాడాలి. ఇక్కడ సెకండ్ థాట్స్ వద్దమ్మా. ఎందుకంటే 2 years వెళ్ళిపోయినటువంటి భర్తతో అంతకుముందు 4 సంవత్సరాల పాటు నువ్వు ప్రయాణం చేసావు. దేవుడు లాంటి భర్త అని చెప్పి నువ్వు నోటు వెంట నువ్వే అన్నావు, చాలా మంచోడండి, ఇల్లు ఆఫీస్ తప్ప ఇంకో ప్రపంచం లేదు, అడగకుండానే అన్ని తెచ్చించేవాడు, బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు, నన్ను నా కొడుకుని ఎంతో అద్భుతంగా చూశాడు. 2 years ఒక భర్త కనిపించకపోయేటప్పటికి మానసికంగా ఒక స్త్రీ అప్పటి వరకు అంత పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నటువంటి భర్త అలా మాయమయ్యేటప్పటికి భర్త ఏదైనా హార్ట్ అటాక్తోనో కానీ యాక్సిడెంట్లో కానీ సూసైడ్తో కానీ చనిపోయిన దానికంటే ఒక భయంకరమైన పరిస్థితి ఒక ఆడదానికి. నిజంగానమ్మా చాలా మిస్సింగ్ కేసెస్లో నా దగ్గరికి సైకలాజికల్గా కౌన్సిలింగ్కి వచ్చే మిస్సింగ్ కేసెస్లో చాలామందికి ఏంటంటే ఒక 2 years తర్వాత 3 years తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది పలానా చోట చనిపోయాడమ్మా, ఏదో దొరికింది ఆధారం ఏదో అని చెప్పి అప్పుడు వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు అమ్మయ్య అని. నిజంగా అదొక సందిగ్ధ పరిస్థితి. అప్పటి వరకు ఉన్నాడా లేదా, 10 మంది ఏమొచ్చి లేడంటారు, 20 మంది ఏమొచ్చి ఉన్నాడని అంటారు. మానసికంగా ఈ అమ్మాయి శ్రీకాంత్ యొక్క సంబంధాన్ని ఒప్పుకునే టైంకి అసలు ఏ స్టేటస్లో ఉందన్నది మనం ఆలోచించాలి. ఇక్కడ మీరేమొచ్చి ఒక తల్లిగా ఏంటంటే కూతురికి ఒక జీవితాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇంకెంతకాలం వెయిట్ చేస్తామని చెప్పి ఆ అమ్మాయిని నెత్తి మీద ఒక నిర్ణయాన్ని ఇచ్చేశారు. మీరేమొచ్చి కోడలకు ఒక జీవితాన్ని ఇవ్వాలి, కొడుక్కి ఒక తండ్రిని ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు ఒక ఇది చెప్పేశారు. అసలు ఈ అమ్మాయి మెంటల్ ప్రిపరేషన్ ఎంత ఉంది? అసలు ప్రేమించి అంత బాగా చూసుకున్నటువంటి భర్తని పూర్తిగా మానసికంగా తీసేయగలిగిందా లేదా? భర్త స్థానంలో వేరే వ్యక్తిని వస్తే కనుక అతను భర్త కింద యాక్సెప్ట్ చేసేటటువంటి పొజిషన్లో ఉందా లేదా? తండ్రిగా ఇంకొక పాత్రని మీరు ఏమన్నారు, తండ్రిగా పిలిచి ఆడికి ఊహ తెలియక ముందే తండ్రిగా ఇంకోళ్ళని ఇంట్రడ్యూస్ చేసేసి వాడిని నాన్న అని పిలిపించాలి, డాడీ అని పిలిపించాలి అనుకుంటున్నారు. ఎవరి నిర్ణయాలు వాళ్ళకి తీసుకున్నారే కానీ అసలు ఈ అమ్మాయిని ఇలా కూర్చోపెట్టి అమ్మ మాకు తెలియదు బ్రతుకున్నాడో లేదో చచ్చిపోతాడు మాకు తెలియదు, రేపు పొద్దున్న రావచ్చు, దెర్ ఆర్ ఏ గుడ్ ఛాన్స్. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఎక్కడ తెలియదు అంటే కనుక అంతకుముందు మీకు తెలుసు, వీళ్ళకి తెలియకపోయినా కూడా మీ అబ్బాయి యొక్క మానసిక పరిస్థితి సడన్గా డిసప్పియర్ అయిపోయి సడన్గా ప్రత్యక్షం అవుతాడు 1 రోజు 2 రోజుల తర్వాత మీ అబ్బాయి. అప్పటికైనా మీరు చెప్పాలి అమ్మ వీడు రావచ్చు, వస్తే కనుక పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరో చిన్నప్పటి నుంచి అభిమానించేటటువంటి శ్రీకాంత్ని తీసుకొచ్చి నిన్ను పెట్టేస్తున్నావు ఇక్కడ, నేను పెద్ద మనసుతోనే ఆలోచిస్తున్నాను ఇక్కడ. ఒకప్పుడు నా కొడుకు తిరిగి వస్తే కనుక అప్పుడు పరిస్థితి ఏంటి అని ప్రధానంగా ఇక్కడ ఉన్న వాళ్ళ అందరిలో ఆలోచించవలసిన ప్రధానమైన వ్యక్తి ఎవరున్నారు అంటే కనుక రవి గారి తల్లి. అంత దూరం ఆలోచించలేకపోయాను. కాదమ్మా, జీవితాలు కదమ్మా. రాకపోతే ఓకే, చనిపోతే ఓకే, అంటే ఒక విధంగా ఓకే, సారీ. వస్తే ఈ క్వశ్చన్ ఎందుకు రాలేదు? అసలు చనిపోవటానికి ఇక్కడ కారణాలు ఏమున్నాయి? ఏమీ లేవు. అంతకుముందు వెళ్ళిపోయేవాడు, వచ్చాడు, ఈసారి కూడా వెళ్ళిపోయాడు, వస్తాడేమో. అప్పుడు 6 months 2 days తర్వాత వచ్చాడు, ఇప్పుడు 2 years తర్వాత వస్తాడేమో అనుకున్నది జరిగింది ఇక్కడ. సో ఈ విధంగా ఎవరు ఆలోచించలేదు. నేను ఇప్పుడు ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే, సరే సార్ మీ అందరి ముందు ఇప్పుడు జరిగింది ఒక్కొక్కరు ఒక్కో తప్పు చేశాము, నేనేంటంటే చెప్పకుండా నా కొడుకు ఇలా సమస్య ఉందని చెప్పకుండా నేను చేశాను, మళ్ళీ వస్తాడేమో అనేటువంటి ఆలోచన లేకుండా నేను చేశాను. శ్రీకాంత్కి కూడా ఇప్పుడు ఇంకో అంశం కూడా మీరు చెప్పాలి కదమ్మా. శ్రీకాంత్కి పెళ్లి చేశారు, శ్రీకాంత్కి అసలు రవి ఏమయ్యాడని చెప్పాలి కదా. ఒకటి రవి వెళ్ళిపోయాడు, ఇంతకు ముందు కూడా వెళ్ళిన రవి ఇంకోసారి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు రవి మళ్ళీ వస్తే కనుక శ్రీకాంత్ పరిస్థితి ఏంటి బాబు నువ్వు ఒక్కసారి ఆలోచించుకొని శ్రీకాంత్కి కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ విషయం చెప్పకుండా కొంతవరకు ఈ అమ్మాయిని మోసం చేశారు మీరు, మంచివాళ్ళు కాబట్టి ఈరోజు సరిపోయింది. ఇప్పుడు శ్రీకాంత్ని మళ్ళీ ఈ లూప్లోకి లాగి వీళ్ళిద్దరు సంసార జీవితం మొదలు పెట్టేటప్పటికి నిజంగా పెళ్ళి అవ్వలేదు కాబట్టి కొద్దో గొప్ప మన ఇద్దరు ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నాం మన అందరం గురించి. పెళ్ళి అయ్యి ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళం? ఈ లెక్క ఇంకెలా తేలి ఉండేది? సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ పెళ్లి కాకపోవటం అనేది ఒక అదృష్టం, శ్రీకాంత్కి మీరు ముందు చూపుగా చెప్పకపోవటం అనేది కూడా ఇక్కడ తప్పు. శ్రీకాంత్ ఇలా రవి నా కొడుకైనా కూడా ఈరోజు ఈ అమ్మాయిని చేసుకుంటానన్నా కూడా రవి మళ్ళీ తిరిగి వస్తే కనుక నీ పరిస్థితి ఏంటుందో ఆ రిస్క్ నువ్వు తీసుకుంటానంటే రెడీ నాన్న, రిస్క్ తీసుకోను అంటే కనుక నీ దారి నువ్వు చూసుకో, నువ్వు వేరే అమ్మాయిని చేసుకో. ఇలా పెళ్ళి అయిపోయినటువంటి అమ్మాయి మా మీద ఉన్నటువంటి అభిమానంతో మా మీద మేము తల్లిదండ్రులుగా లాగా మేము చిన్నప్పటి నుంచి దాంతో నువ్వు చేసుకో అక్కడ ముందు చెప్పేసి ఉంటే కనుక సరిపోయి ఉండేది. అంత దూరం ఆలోచించలేదు, అది ఎవరు ఆలోచించలేదు. ఇప్పుడు ఏ విధంగా చేస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. పెళ్ళే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పెళ్ళికి ఇచ్చేటటువంటి గౌరవం, ఒక మంచి వ్యక్తికి ఇచ్చేటటువంటి గౌరవం, ఒక మంచిని సమాజం ఇప్పటికీ కూడా అభినందిస్తుంది, ఆస్వాదిస్తుంది. 2 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల తర్వాత రవి వచ్చినా కూడా రవియే ఈ అమ్మాయి యొక్క భర్త 110%. మరి ఒకప్పుడు శ్రీకాంత్తో పెళ్ళి అయిపోయి ఉంటే కనుక పరిస్థితి ఏంటి అని ఎవరన్నా అడిగితే కనుక అది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. అది ఇంకో విధంగా ఆలోచించవలసినటువంటి పరిస్థితి. అప్పుడు ఏంటంటే శ్రీకాంత్ కూడా ఒక అర్హత ఉన్నటువంటి ఒక వ్యక్తి కింద మారిపోతాడు కాబట్టి అది వేరే సంగతి. ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళలేదు కాబట్టి రవిని సౌజన్య పూర్తి స్థాయిలో ఒక భర్తగా తన బిడ్డ యొక్క తండ్రిగా ఆస్వాదించాలి, మళ్ళీ తీసుకురావాలి తన జీవితంలోకి.
సౌజన్యకి ఎక్కడన్నా కూడా ఒక భయభ్రాంతులు ఉంటే కనుక ఇలా వెళ్ళిపోయినటువంటి మొగుడు మళ్ళీ 1 సంవత్సరం కాపురం చేసి మళ్ళీ ఒక 3 సంవత్సరాలు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అనేటటువంటి అభద్రత నీకుంటే, వెళ్ళిపోయినటువంటి భర్త ఇలా సడన్గా ప్రత్యక్షం వేయలే గెడ్డాలు మీసాలు ఏదో చింపుకున్నటువంటి బట్టలు ఒక పిచ్చివాళ్ళలాగా వస్తే కనుక దానివల్ల షాక్ అయ్యి ఈ మనిషికి ఉండేటటువంటి పిచ్చితనం వల్ల నేను ఇతన్ని ఆస్వాదించలేను అనేటటువంటి ఒక అభద్రత భయం నీకుంటే, నేను ఇందాక చెప్పినట్టుగా దీన్ని డిసోసియేటివ్ కన్వర్షన్ డిసార్డర్ అని అంటూ ఉంటారు. ఇది ఒక మానసికపరమైనటువంటి ఒక సమస్య. ఇందులో ఏంటంటే కనుక మిగతా అన్ని సందర్భాల్లో 90% ఆఫ్ ద టైం వాళ్ళు చాలా బాగుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, కాపురాలు చేస్తారు, పిల్లలను అంటారు, దేశ విదేశాలు వెళ్తారు, ట్రిప్పులు వెళ్తారు, అన్నీ బాగుంటాయి. కానీ ఆ బ్రెయిన్లో ఆ కెమికల్ డిస్టర్బెన్స్, ఆ 5-హైడ్రాక్సీట్రిప్టమిన్ అనే కెమికల్ డిస్టర్బెన్స్ ఏర్పడటం వల్ల సడన్గా వాళ్ళ మీద ఉండేటటువంటి కంట్రోల్ అనేది పోతుంది. అపరిచితుల్లాగా ఒక కొత్త అవతారం ఎక్కుతారు. అవతారం ఎత్తటమే కాదు, ఆ ప్రదేశాన్ని నుంచి ఇంకో ప్రదేశం వెళ్ళిపోతారు, ఇంకో ఊరు వెళ్ళిపోతారు, అక్కడ ఉద్యోగం చేస్తారు. ఇక్కడ ఉండేటటువంటి మనుషులు ఈ ప్రాంతాన్ని, ఈ ఉద్యోగాన్ని, ఇక్కడ తల్లిదండ్రులని అన్నీ మర్చిపోతారు. ఆ 1 year, ఆ 2 years ఆ ట్రాన్స్లో ఉంటారు, వాళ్ళకి ఏం గుర్తుండదు. ఇంకోటి కూడా చెప్తా, సడన్గా వాళ్ళకి మళ్ళీ ఆ కెమికల్ డౌన్ అవగానే మళ్ళీ వాళ్ళు రియలైజేషన్ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. నా భార్య, నా పిల్లలు, నా ఊరు, నా అమ్మ నాన్న అని వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గోవాలో ఏం జరిగింది అన్నది గుర్తుండదు వాళ్ళకి. ఇప్పుడు ఇందాక మీ రవి కాబట్టి పూర్తిగా వివరాలు చెప్పలేకపోతున్నాడు అక్కడ ఏం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫేస్ మర్చిపోతారు, ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఆ ఫేస్, ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి చక్కటి ట్రీట్మెంట్ అనేది ఇప్పటికీ కూడా సమాజంలో చాలా చక్కటికి లేటెస్ట్ ట్రీట్మెంట్ అనేటటువంటి. ఇదే మీరు ఒక్క సలహా సూచన తీసుకుని ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి ఇంతకు ముందు వెళ్ళుంటే కనుక అసలు ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు. ఈరోజు శ్రీకాంత్ అనేటటువంటి పాత్ర గురించి మనం ఇక్కడ ఎక్కువ ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. శ్రీకాంత్ బాధితుడు కదంటే అంటే బాధితుడు కాదంటలేదు, వీళ్ళకి మించినటువంటి బాధితుడా లేదంటే వీళ్ళ కన్న కొడుక్కి మించినటువంటి బాధితుడా కాదు కదా. ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఆ పిన్నీస్ లోతుగా దిగుతుంది కదా, ఆ ముళ్ళు లోతుగా దిగుతుంది కదా, కొంతమందికి లోతుగా దిగుతుంది. వీళ్ళ బాధ కంటే శ్రీకాంత్ బాధ ఎక్కువ కాదు. ఈరోజు క్షమాపణ అడుగుదాం శ్రీకాంత్ని, అందరం చేతులు జోడించి సారీ శ్రీకాంత్, జరిగినటువంటి అన్యాయానికి పెళ్లి పత్రికలు అందరికీ ముద్రించాం, 4గురికి 4 విధాలుగా చెప్పుకున్నాం. ఈరోజు వీళ్ళ అన్యాయం కంటే నీ జీవితం అన్యాయం కాదు, ఇక్కడ ఎవరిని మోసం చేసినటువంటి పరిస్థితి కాదు. కాబట్టి నువ్వు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని శ్రీకాంత్ని మనం విన్నపించుకుంటే కనుక శ్రీకాంత్ దారి శ్రీకాంత్ చూసుకుంటాడు. ఇంకా ఇక్కడ ఇలా బల్లగుద్ది కూర్చునే బ్యాచ్ చాలామంది వెళ్ళిపోయారు ఇంతకుముందు. అలా మాట్లాడలేదు శ్రీకాంత్, నాకు సౌజన్య కావాలండి, ఐ లవ్ యూ సౌజన్య అని అనట్లేదు. రవి వచ్చి కాళ్ళ మీద, సొంత భార్య కాళ్ళ మీద పడి భార్యగా నువ్వు నాకు కావాలని ఏడుస్తున్నప్పుడు రవికి సౌజన్యకి ఆ బిడ్డకి న్యాయం చేయాలి, శ్రీకాంత్కి క్షమాపణ చెప్పాలి, తన దారిని శ్రీకాంత్కి చూపెట్టుకోవాలి. ఫ్యూచర్లో రవి ఇటువంటి పరిస్థితి రాకుండా దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ నన్నిమ్మన్నా నేను రెడీ. లేదు మీకు సంబంధించినటువంటి సైకాట్రిస్ట్ దగ్గరికి లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాను అన్నా కూడా దానికి సంబంధించినటువంటి దారులు నేను చూపెట్టడానికి అది కూడా రెడీ. మళ్ళీ ఇటువంటి ప్రవర్తన రవిలో రాదు అనేది నా నమ్మకం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.